హెరాల్డ్ కేసు అయినప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు అందరూ దేశమంతా వాళ్ళు ఆందోళన చేసి ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా ఆందోళన చేసి ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు? సిబిఐ, ఈడీ, ఐటీ ఇవి నరేంద్ర మోడీ జేబు సంస్థలు అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ ఇవి మొత్తం నరేంద్ర మోడీ జేబు సంస్థలు అన్నారు. ఇవాళ బీహార్ ఎన్నికల సందర్భంలో ఇంకా రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముంగటికేసి ఎలక్షన్ కమిషన్ కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థ అంటుంది. కర్ణాటకలోనేమో, పంజాబ్లో గతంలో వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఛత్తీస్గఢ్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కర్ణాటకలో కానీ ఏ కేసైనా సిబిఐకి ఇచ్చుడు అవసరమే లేదు. సిబిఐ అసలు మా రాష్ట్రాల్లో ఏళ్ళు పెట్టద్దు, రావద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో గతంలో తీర్మానాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మీ ఆలోచనలు, రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు వ్యతిరేకంగా ఇవి నరేంద్ర మోడీ జేబు సంస్థలే అంటుంది. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇవాళకి ఇంక్లూడింగ్ కర్ణాటక సిబిఐకి ప్రవేశం లేదు. గతంలో మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సిబిఐకి ప్రవేశానికి అవకాశం లేకుండా తీర్మానాలు చేశారు. మరి ఇలా తెలంగాణలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని సిబిఐకి ఇచ్చిర్రు అంటే, సిబిఐకి అప్పచెప్పిర్రు అంటే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటైర్రా, కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒకటైర్రా? ఇవాళ తెలంగాణ ప్రజలను ఆలోచించమని కోరుతాం. మొన్ననే బండి సంజయ్ అన్నాడు, దమ్ముంటే సిబిఐకి ఇవ్వరండి. కిషన్ రెడ్డి అన్నాడు మొన్ననే, వారం క్రితం అనుకుంటా నాకు తెలిసి, కిషన్ రెడ్డి గారు అన్నారు మీతో నైతలేదు, మీరు మాకు అప్పచెప్పురు సిబిఐకి అని చెప్పి. ఇద్దరు కేంద్ర మంత్రులు అనుడు ఆలస్యం, ఈయన అసెంబ్లీ సమావేశాలు పెట్టిండు, కాళేశ్వరం అంశం సిబిఐకి అప్పచెప్పిండు. అంటే ఇవాళ నేను ఈ మంచిర్యాలలో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇవాళ దొందే రెండు జాతీయ పార్టీలు కూడబలుక్కొని ఒకటై తెలంగాణ గొంతుకగా ఉన్నటువంటి ఈ గులాబీ జెండాను లేకుండా చేయాలని కుట్ర ఇది.